మార్నింగే బాధపడినాం ఏ విధంగా చేస్తాడో అని. ఇది పల్సర్ 200ది అనమాట, బజాజ్ది పల్సర్ది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది స్ప్లెండర్ది అనమాట. చూడండి గాయస్, మొత్తం మాడిఫై చేసి పడేసి అన్న చిన్న బండి చేసేసి నువ్వు పెద్ద బండికి. ఇది ఎవరైనా చూస్తే నవ్వుకొని వెళ్తారనమాట. ఈ వీడియో మ్యాక్సిమం 100K రీచ్ కావాలి వ్యూస్ అయితే, ఇక దెబ్బకి ర్యాంప్ అయిపోవాలన్నమాట. సో గాయస్, బైక్ అయితే బిగ్ స్టంట్ అయితే అయిపోయింది. ముందరకు కోతలేదు, వెనకాల కోతలేదు. ఇంటికడికి పోతే గట్టి మాట్లాడు, చిన్నోడు మాట్లాడతా. అది ఎంత తీసినా కూడా కనిపిస్తుంది బాయ్. సో గాయస్, బైక్ చూడండి ఒకసారి. మొత్తం ఇక్కడ గేర్ రాడ్ అయితే ఇరిగిపోయింది అనమాట. ఇక్కడ ఇట్లా కట్టుకొని వచ్చినాం. ఈ బైక్ అయితే తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాపీగా నడిపిన రోజు అంటూ లేదు. ఎప్పుడో ఒకప్పుడు ప్రాబ్లం పెడుతూనే ఉంటుంది. ఆరో గేర్లో ఉంది బండి, ఆరో గేర్లో బండి అయితే ఉంది గాయస్. ఇప్పుడు ఏ విధంగా తీసుకోవాలో కూడా అర్థమైతే లేదు. బైక్ మొత్తం జస్ట్ ఇప్పుడే యాక్సిడెంట్ అయితే అయిపోయింది. బైకు ఇక్కడ లివర్స్ అయితే ఇరిగిపోయినాయి అనమాట. ఇక్కడ మనకు ఇది గేర్ పట్టి ఇరిగిపోయింది. అని ఇక్కడ చూస్తున్నారంటే క్లచ్ కూడా లేదు. అది ఇక్కడ బైక్ చూస్తుంటే ఆరో గేర్లో అయితే బండి ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని నార్మల్గా దొక్కపోదామన్నా కూడా వీలైతే లేదు, ఎందుకంటే స్టంట్ అయితే పెద్ద స్టంట్ అయిపోయింది. ఆరో గేర్ల బండి ఇవి ఇరిగిపోయినాయి. ఇదొక ఇక్కడ మన గేర్ వేసేది రాడ్ ఇరిగిపోయింది. ఈ విధంగా ఇక్కడ ఇది ఇరిగిపోయింది. అండ్ ఇది వచ్చేసి ఇగో లివర్, ఈ లివర్ ఇక్కడ ఇరిగిపోయింది అన్న. ఈ విధంగా లివర్ అయితే ఇక్కడ ఇరిగిపోయింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలో ఏంది యాక్చువల్గా ఇప్పుడు దీన్ని మెకానిక్ కాడ తీసుకోవాలన్నా కూడా వీలైతే లేదు, ఎందుకంటే బైక్ వచ్చేసి ఆరో గేర్లు ఉందన్నమాట. సో పెద్ద రిస్క్ అయిపోయింది. ఇప్పుడు ఎట్లనన్నా ఇక గేర్ తీయాలి దీన్ని. ఎంత ట్రై చేసినా కూడా ఆరో గేర్లోకి వెళ్ళి బయటికి అయితే వస్తలేదు అనమాట. చూడండి ఇక్కడ ఇది మొత్తం ఇరిగిపోయింది, పెద్ద పంచాయతీ అవుతుంది. అండ్ రిస్క్ కూడా అనిపిస్తుంది గాయస్. మొత్తం బైక్ ఇరిగిపోయింది. పుషప్ చేసుకోబోదామన్నా కూడా ఆరో గేర్లు ఉంది, క్లచ్ ప్లేట్ ఏమో క్లచ్ ఇదిగో ఇరిగిపోయింది. అండ్ ఇది కూడా ఇరిగిపోయింది. ఏ విధంగా దొక్కోవాలో కూడా అర్థమైతే లేదు. సో గాయస్, బైక్ చూడండి ఒకసారి. మొత్తం ఇక్కడ గేర్ రాడ్ అయితే ఇరిగిపోయింది అనమాట. ఇక్కడ ఇట్లా కట్టుకొని వచ్చినాం. ఈ బైక్ అయితే తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు హ్యాపీగా నడిపిన రోజు అంటూ లేదు, ఎప్పుడో ఒకప్పుడు ప్రాబ్లం పెడుతూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం గిరుకోపోయింది. అండ్ ఇక్కడ ఇది కూడా వెళ్ళిపోయింది అనమాట బయటికి. చూడండి ఒకసారి. అండ్ ఇక్కడ చూస్తున్నారు అనుకో, ఈ బైక్ వచ్చేసి తెలుసు కదా మన రైడర్ నాని 04 బ్రదర్ది అయితే బైక్ని అయితే ఇప్పుడు అమ్మేయాల్సిన పొజిషన్కి అయితే వచ్చేసింది. అమ్మేయనే చెప్తున్నాను నేను కూడా, ఎందుకంటే ఊకే ప్రతిదానికి బైక్ అయితే ఈ విధంగా ఇబ్బంది పెడుతుంది గాయస్. సో చూడండి, మెకానిక్ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది కడతాల దగ్గరికి అయితే ఉంది. అంటే పాయింట్ ఏమైందంటే యాక్చువల్గా యాక్సిడెంట్ అయితే అయిపోయింది. బైక్కి 7 కాడికి ఇరిగిపోయినాయి అనమాట. ఇక్కడ చూడండి, క్లచ్ది కూడా ఇరిగిపోయింది. బైక్ పరిస్థితి ఇట్లా అయిపోయింది గాయస్. ఇప్పుడు ఎట్లనన్నా సరే బ్రో, దీన్ని అయితే అమ్మేసి అని చెప్పిన నేనైతే. సో ఏం చేస్తావో వచ్చినాక చూద్దాం. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. లివర్ అయితే ఫిట్టింగ్ చేస్తారు అనమాట. చూడండి, ఊకే ఊసిపోతుంది. అది ఫిట్ అవుతుందో ఫిట్ కాదు మేబీ. ఓ
హోల్ కరెక్ట్ హోల్ కరెక్ట్ లేదా ఇప్పుడు కరెక్ట్ ఉంది అది నా తమ్ముడు ఆడికెళ్ళి అది వీక్తుంది ఇంటికాడికి పోతే కొంచెం బిక్కేసి నువ్వు అంటే మాట్లాడు చిన్నోడు మాట్లాడతా అది ఎంత తీసినా కూడా కనిపిస్తుంది బాయ్ గీతలు కనిపించాయి వస్తుంది ఒక నిమిషం పీకేసేయను కాదు పోతుందా సెట్ అయితే బండి ఇన్నే పెట్టుకోమా నేనే పెట్టుకున్నాం మళ్ళీ మళ్ళీ డ్రాప్ చేసి సాయంత్రం పోతూ పెట్టాం లేకపోతే ఎన్ని ఉండను రేపు పోదు కానీ ఏం చేస్తామని ఎంతమంది వచ్చారు ఎంతమంది వచ్చారు తెలియదుగా నాకు ఎంతమంది వచ్చారు ఏంది కథ అనేది ఫోన్లు చేయలే ఫోన్లు చేస్తుర్రు ఏదో ఈడున్నారా ఇక ఒక్కొక్కరు పెళ్ళి ఉంది అది ఉంది అందుకే పొద్దు 10కి 10-11కి అయిపోతే మళ్ళీ 1-2 అట్లా పెళ్ళికి పోతారు అన్నట్టుగా 12 అవుతుంది 2 గంటలు అవుతుంది వచ్చేసి ఫోన్ల మీద ఫోన్లు చేస్తాం అందుకే ఇప్పుడు కొంచెం కేక్ తీసుకోర్రు అని ఆర్డర్ ఇస్తే సో మన బైక్ని అయితే ఈడ పెట్టి మనం అయితే సాయంత్రం వస్తాం నువ్వు స్టిక్కర్ వీకేసే మొత్తం కదా ఏ అన్న స్టిక్కర్ ఇడ విక్తాడు రా బాబు ఏవో స్టిక్కర్లు వికేసే తమ్ముడు జరా సెట్టా ఏ బ్లాక్ కలర్ మంచిగా కొడుతుంది బాయ్ నిజంగా వైట్ కలర్ కంటే బైక్ మొత్తం ర్యాంప్ కానీ ఎవరు బండి వేసుకొచ్చినారు అనాలి ఇంట్లో అది నడిపేటప్పుడే కొంచెం జర చూసుకొని నడుపు మళ్ళీ గేర్ కింద మీద వేసినావు అనుకో రైడింగ్లోనే ఊడ్చిపోతుంది నేను అదే చెప్పిన బ్లాక్ కలర్ కొట్టించుకో ఇప్పుడు బ్లాక్ కలర్ వేయించుకో ఏం లేదంత దాన్ని అది లోపల ఉంది అన్నది సో నెక్స్ట్ లెవెల్ బైక్ అయితే రెడీ అయిపోయింది అనమాట మార్నింగే బాధపడినాం ఏ విధంగా చేస్తాడో అని ఇది పల్సర్ 200ది అనమాట బజాజ్ది పల్సర్ది అండ్ ఇక్కడ వచ్చేసి ఇది స్ప్లెండర్ది అనమాట చూడండి గాయస్ మొత్తం మాడిఫై చేసి పడేసిండు అన్న చిన్న బండి చేసేసి నువ్వు పెద్ద బండికి ఇది ఎవరైనా చూస్తే నవ్వుకొని వెళ్తారనమాట ఈ వీడియో మ్యాక్సిమం 100K రీచ్ కావాలి వ్యూస్ అయితే ఇక దెబ్బకి ర్యాంప్ అయిపోవాలన్నమాట సో ఓకే ఇంటి వరకు పోయే వరకు ఇట్లుంటే చాలు ఇక తర్వాత చూద్దాం ఇక భయ ఎట్లా నడుపుతాడో భయకే తెలుసు సో ఓకే గాయస్ బైక్ అయితే రెడీ అయిపోయిందనమాట చలో గాయస్